ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క చాయిస్. మరి ఇప్పుడు చాలామంది బయోటెక్నాలజీ అంటున్నారు, తర్వాత ఎలక్ట్రికల్ అన్నారు. వాళ్ళ చాయిస్ చాయిస్ అంటే చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ ఫ్రెండ్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ను కన్విన్స్ లేకపోతున్నారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా కూడా వాళ్ళు స్టూడెంట్స్ ఏదైతే అంటే వాళ్ళ సన్ వార్డ్ ఎవరైనా ఏం చెప్తున్నారో అదే వింటున్నారు. కానీ భవిష్యత్తు ఏంటిదని కూడా ఆలోచించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నిజంగానే కంప్యూటర్ సైన్స్ అవసరం ఉంది, ఇష్టం ఉంది. అయితే లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ పలానా కాలేజీలో ఈయన ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయిందని తెలుస్తుంది. సో అలాంటి కాలేజీ ఒక 30, 40, 100 దాకా కాలేజీలు పెట్టుకోవాలి. ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇయర్ బై ఇయర్ ర్యాంక్ అడ్మిషన్స్ వేరీ అవుతాయి. ఎందుకంటే కొంత డిమాండ్ తక్కువ ఎక్కువ కావడం, తర్వాత కాంపిటీషన్ పెరగడం తగ్గడం అనే విషయాలలో ఒక 10-15% వేరియేషన్ ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఏదైతే ట్రెండ్ ఉందో అదే ట్రెండ్ ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఏంటంటే వాళ్ళకి నచ్చిన బ్రాంచ్, నచ్చిన కాలేజీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము చాలా విషయాలు చూడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, తన బ్రాంచ్ ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ తీసుకుంటుంది, దానికి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ రికార్డ్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎలా ఉన్నది. ఒకసారి కాలేజీ వీలైతే విజిట్ చేసేసి ఇంటరాక్ట్ కావడం. తర్వాత ఈ మధ్యలో ఏంటంటే చాలా వరకు అటానమస్ కాలేజ్ వచ్చాయి. అటానమస్ కాలేజ్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా న్యాక్ ఉంటేనే అటానమస్ వస్తుంది స్టేటస్. సో అటానమస్ కాలేజీలు తర్వాత కొన్నిటికి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది. అది కంపల్సరీ అయినప్పటికీ కాకపోయినప్పటికీ కూడా, బట్ న్యాక్ గ్రేడింగు, అటానమస్ స్టేటసు, తర్వాత ఎన్బిఏ అక్రిడేషన్. ఆ పర్టికులర్ కాలేజీలో ఒక 6 బ్రాంచ్ ఉన్నాయి అనుకోండి. 6 బ్రాంచెస్ ఏ బ్రాంచ్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది ప్రజెంట్గా. ఇవన్నీ చూసుకొని ఆ కాలేజ్ నచ్చినప్పుడు ఆ కాలేజ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. సో అట్లా చాలా కాలేజీలు పెట్టుకోవాలి. ఎందుకంటే ర్యాంక్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. మంచి ర్యాంక్ ఉన్నప్పుడు తక్కువ కాలేజీలు పెట్టుకున్నా కూడా రావడానికి ఛాన్స్ ఉంది.